మన కోసమే ఆయన వీపు దున్నబడింది, దారి చేయబడింది. దాటే వారికి ఆయన వీపు దారిగా మార్చబడింది. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన మార్గము నిత్య మార్గం. ఆ మార్గంలో మెట్లు కనబడుచు ఉన్నాయి. పైన సింహాసనం కనబడుతుంది. నిచ్చిన చివరన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచిన నివాసాలు, స్థలాలు, సింహాసనాలు వేయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 21వ వాక్యంలో మనం చదివితే, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చిదను. ఎవరికి ఆ సింహాసనం? ఆ మెట్ల మీద ఎక్కిపోయిన వారికే సింహాసనం.